బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ 17 థలువా క్లబ్. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కేపీ కలిదిండి. थलुवा क्लब. थलुवा दीस यहाँ बैठे खड़े सिर चंदन, जब चाहे जिसका करवा देते हैं चौचक मुंडन. महिमा उसकी सारी है, अब की आपकी బారీ హై. ఇక్కడే కూర్చున్నాడే, నుదుటంతా గంధం పూసుకున్నాడే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరినైనా గుండు చేయించగలడు. ఆయనలో అంత మహిమ ఉంది. ఇప్పుడు ఆయన వంతు. ఆయనే తలువాదీసుడు. కాశీ సాహిత్యరత్న శ్రీ జితేంద్రనాథ్ మిశ్రా ముండన కార్యక్రమంలో స్వాగత చినుకులు ఇవి. శ్రీ జితేంద్రనాథ్ మిశ్రా సోచ్ విచార్ సాహిత్య సాంస్కృతిక పత్రికా సంస్థాపకులు. నేను వారింటికి వెళ్ళాను. కాశీ సాంస్కృతిక సంపద గురించి వారి నుండి తెలుసుకున్నాను. మాటల్లో వారు థలువా క్లబ్ గురించి చెప్పారు. గత 50 ఏళ్ల నుండి నేను ఈ సంస్థతో ముడిపడి ఉన్నాను. అప్పట్లో నేను ప్రముఖ హాస్యకవి బేడదక్ బనారసీకి అనుచరుడిని. ఆయన కవిత్వం చెబుతుంటే నేను రాసేవాణ్ణి. ఆయన థలువా క్లబ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు అన్నారు శ్రీ జితేంద్రనాథ్. మిమ్మల్ని థలువా క్లబ్ ఎప్పుడైనా సన్మానించిందా అని అడిగాను. చిరునవ్వు నిండిన కళ్లతో మొబైల్ ఫోన్ నా ముందుంచారు. దానిలో యూట్యూబ్ వీడియో చూపించారు. వీడియో మొదలైంది. 2019లో థలువా సన్మాన ముత్యాలు ఆయనపై కురిశాయి. సచిన్ టెండూల్కర్లా ఆటగాడు కాదు, సాహిత్య శిఖరాల్ని తలదన్నే సింహం ఆయన. చదవటం రాయటం ఆయనకు 2 కళ్ళు. ఆయనను ఈ 2 క్రియలు బుల్లెట్ ట్రైన్లా నడిపిస్తున్నాయి అంటూ అభినందన పత్రం చదువుతున్నారు శ్రీ వినయ్కుల్. 85 ఏళ్ల రామ్ గోపాల్ షర్రాఫ్ 76 ఏళ్ల జితేంద్రనాథ్ మిశ్రాకు గుండు చేశారు. ఇది ప్రతీకాత్మక గుండు. రామ్ గోపాల్ ప్రముఖ గజల్ రచయిత, ప్రఖ్యాత హాస్యకవి సాండ్ బనారసి ఆ వేదిక ముఖ్య అతిథి. ఆయన వయసు 80 ఏళ్ళు. సాండ్ బనారసి అసలు పేరు పండిత్ సుదామా తివారీ, ప్రముఖ హాస్యకవి. సాండ్ అంటే ఎద్దు, పరమశివుని వాహనం. ఆ పేరు పెట్టుకున్న దగ్గర నుండి తన కలం వెనుదిరిగి చూడలేదంటారు ఆయన. దేశ విదేశాల్లో కవితా పఠనం చేశారు. చాలా అవార్డులు అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ఒకరోజు ఓ రాజుకు ఒక కవి మీద చాలా కోపం వచ్చింది. భటుల్ని పిలిచి కవిని బంధించమన్నాడు. రేపు ఉదయం ఇతన్ని నడి రోడ్డు మీద ఉరి తీద్దాం అన్నాడు రాజు. భటులు అతన్ని బంధించారు. రాత్రంతా కాపలా ఉన్నారు. ఉదయం రాజు ముందు ప్రవేశపెట్టారు. రాత్రంతా ఇతడేం చేశాడు? భటుల్ని అడిగారు రాజుగారు. మహారాజా, రాత్రంతా ఈయన పచార్లు చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఐసా లగ్తా హో నహి, హో భీ సక్తా హై, హో భీ నహీ సక్తా హై, అలాగనిపించడం లేదు. అయినా అవ్వచ్చు, అవ్వకపోయినా అవ్వకపోవచ్చు అంటూనే ఉన్నాడు అన్నారు భటులు. ఎందుకలా అంటున్నావు? కవిని అడిగారు రాజుగారు. ప్రభు, నేను నపుంసుకుని చేతిలో మరణిస్తానని నా జాతకంలో రాసుంది. నాకెందుకో మీరెలాగ అనిపించడం లేదు. అయినా అవ్వచ్చు, అందుకే అలా అన్నాను సమాధానమిచ్చాడు కవి. వెంటనే రాజుగారు అతన్ని విడిచిపెట్టమన్నారు అని శాండ్ బనారసి చెప్పగానే హాల్లో అందరూ పగలబడి నవ్వారు. వేదిక పైనున్నవాళ్లు కిందున్నవాళ్లు తలలు పండినవాళ్లే. సాధారణంగా ఆ వయసులో ఉన్నవాళ్లు వ్యాధులు లెక్కించుకుంటూ ఉంటారు. గతంలో మునిగి ఏడుస్తూ ఉంటారు. కానీ కాశీ వేరు. ఇది ధార్మిక నగరమే కాదు, హాస్యనగరం కూడా, నిశ్చింత నగరం కూడా, సరదా నగరం కూడా, నిత్య సంతోష నగరం. 7 పదులు దాటిన వీళ్ళు నవ్వుతున్నారు, నవ్విస్తున్నారు. సరదాగా ఒకరి మీద ఒకరు వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటున్నారు. ప్రశంసల పన్నీరు జల్లుతున్నారు. ఎవరూ నొచ్చుకోవడం లేదు, ఎవరిపైనా కోపగించడం లేదు. ఏదైనా ఎవరైనా నవ్వుకు హేతువు కావాల్సిందే. పండిత్ జితేంద్రనాథ్ మిశ్రా గారు మాట్లాడారు. ఈ వేదిక పైన గుండు చేయించుకోవడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. హాస్యే చిత్ వికాసః, మనోవికాసం గల వ్యక్తి మాత్రమే నవ్వగలడు.
జీవితాన్ని లోతుల్లోకి చూడగలిగిన వాడే నవ్వించగలడు అని మాట్లాడారు శ్రీ జితేంద్రనాథ్. యూట్యూబ్ వీడియో ముగిసింది. శ్రీ జితేంద్రనాథ్ గారు ఠలువా క్లబ్ గొప్పతనం గురించి చాలా భావుకతతో చెప్పారు. ఈ ఠలువా క్లబ్ శ్రీ సుమిత్రానందన్ పంత్, మహాశ్వేతాదేవి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, డాక్టర్ సంపూర్ణానంద్, బేడదక్ బనారసి, బేడబ్ బనారసి, డాక్టర్ భానుశంకర్ మెహతా, డాక్టర్ భగవాన్ దాస్, ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది, శ్రీ రామ్దారీ సింగ్ దినకర్, పండిత్ సీతారాం చతుర్వేది, పండిత్ రాజేశ్వరి శాస్త్రి, ద్రావిడ్ మొదలైన వారిని సన్మానించింది. యూత్ క్లబ్లు తెలుసు, రోటరీ క్లబ్లు, లయన్స్ క్లబ్లు తెలుసు, డాన్స్ క్లబ్లు, పేకాట క్లబ్లు ఉన్నాయి. కానీ ఈ ఠలువా క్లబ్ ఏంటి? పువ్వుల్లా నవ్వాలి, పక్షుల్లా ఎగరాలి, తీసుకోవడం కాదు, ఇవ్వడం ప్రధానం. అది నవ్వైనా డబ్బైనా. వానలా హాస్యం కురిపించాలి, పంటలా మమతలు పండించాలి. వాళ్లే ఠలువా. పండితులు అవ్వాలి, కానీ బిరుదుల కోసం బెంగపెట్టుకోకూడదు. కవి కావాలి, కానీ ప్రచురణ కోసం పరుగులు తీయకూడదు. బంధుమిత్రులుండాలి, ఆదరించలేదని ఆరాటపడరాదు. వాళ్లే ఠలువా. వాళ్ళు బురదలో పద్మం లాంటివారు. ఠలువా ఎవరు? సమాజానికి భిన్నంగా చేసేవారు ఠలువా అంటారు ఫ్రెంచ్ శాస్త్రవేత్త రూసో. ఆచారాలు సాంప్రదాయాల చట్టంలో ఇమడని వారు ఠలువా. వీళ్ళు గాంధీవాదులు కాదు, మార్క్స్వాదులు కాదు. ఏ ఇజానికి లొంగని నిజాలు వీరు. ఠలువా ఆకలికి లొంగడు, అవసరం ముందు వంగడు, ఆత్మాభిమానాన్ని అమ్మడు. ఠలువాకు సరదా సాధనం, ఉల్లాసం మార్గం, సంతోషం లక్ష్యం. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను నూరి హాస్యరసం చేసి తాగేవాళ్లు ఠలువాలు. ఎవరి కనకనాల్లో బనారసీతనం నివాసముంటుందో వాళ్లే ఠలువాలు. వాళ్ళు బైరాగి మనసు కలవాళ్ళు. ఠలువా ఎలా ఉంటారు? ఋషిలాంటి జీవనశైలి, తత్వవేత్తలాంటి ఆలోచనా సరళి, పసిపిల్లల్లాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు, పద్మం మీద నీటి బిందువు లాంటి వాళ్ళు, మన మధ్యనే ఉంటూ మనకంటే ఎదిగిన వాళ్ళు, మనలోనే ఉంటూ మనలో మలినాన్ని హాస్యంతో చూపినవాళ్ళు. వ్యాపారం పోయిందనో వ్యవహారం పోయిందనో తలపట్టుకు కూర్చోరు. ఉన్నా లేకున్నా నవ్వుతూ నవ్విస్తూ ముందుకు పోతారు. హసాపాయే మానస రోవర్, తాల్ తలయ్యా క్యో డోలే. ఎప్పుడూ మస్తీలో ఉంటారు ఠలువా. ఠలువత్వం మొండితనం, మాట మీద నిలబడటం, బాట మీద నడవటం, పాటలా పలకటం, కోటలా నిలవటం. ఠలువత్వానికి హెచ్చుతగ్గులు లేవు, పండిత పామర భేదాల్లేవు. ఉన్నదొక్కటే, దృఢంగా నిలబడటం. అది కిల్లీ కొట్టువాడైనా, రిక్షావాడైనా, మహాకవైనా కావచ్చు, పాండా అయినా కావచ్చు. ఠలువా పదం బనారసీ పదం. దీన్ని బనారసీయే సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఠలువా పదం పుట్టుకను తెలుసుకోవడం చాలా కష్టం అంటారు శ్రీ శివప్రసాద్ మిశ్రా, రుద్ర. ఠలువాధీసుడని శంకర భగవంతుణ్ణి పిలుస్తారు. వ్యామోహాలను జయించినవాడు, నిరాడంబరుడు, నిరహంకారుడు, దయాళుడు, శ్మశానంలోనూ సంతోషంగా ఉండేవాడు. ఠలువా క్లబ్ను బాబూ గులాబ్రాయ్ స్థాపించారు. బనారసీ శైలిలో ఠలువాలకు సన్మానం చెయ్యాలని ఆయన సంకల్పించారు. బాబూ గులాబ్రాయ్ ఠలువా క్లబ్ ఫిర్ నిరాశా క్యో పుస్తకం రాశారు. ఠలువాల ఆత్మకథ రూపంలో రాశారు. ఈ పుస్తకానికి ముందు మాటలో మున్షీ ప్రేమ్చంద్ ఇలా రాశారు: హాస్యానికి ఠలువా క్లబ్ ఒక అపూర్వ పుస్తకం. ఇంగ్లీష్లో గొప్ప హాస్య రచయిత చార్ల్స్ డికెన్స్ పిక్విక్ పేపర్స్ రాశారు. దానిలో ఒక అమర హాస్య కథ రాశారు. ఠలువా క్లబ్ ఇంచుమించు పిక్విక్ క్లబ్ లాంటిదే. శ్రీ గులాబ్రాయ్ అనేక కథలు, వ్యాసాలు, వ్యంగ్యాలు, విమర్శ రాశారు. కానీ వ్యాస రచనలో ఆయనకు ఆయనే సాటి. ఆయన రాసిన కస్టమర్లను ఆకట్టుకునే కళ, ఏజెంట్ ఎలా ఉండాలి, ప్రకటన కళ, చోర్ బజార్ వంటి ఎన్నో వ్యాసాలు పాఠకుల్లో చెరగని ముద్ర వేశాయి. నా వైఫల్యాలు పేరుతో ఆయన రాసిన హాస్య వ్యంగ్య రచన ఆగ్రా విశ్వవిద్యాలయంలో పాఠ్య గ్రంథం. ఆయన రచనల్లో వైవిధ్యం ప్రవహిస్తుంది. అతని శైలిలో హాస్య వ్యంగ్యాలు నర్తిస్తాయి. ఆయన హిందీ కోసం శ్రమించారు. ఆయన కృషి వల్ల రేడియోలో హిందీ వార్తలు చదవటం మొదలైంది అంటారు హిందీ ప్రొఫెసర్ శ్రీ కమలేష్ నాగర్.
ఎప్పుడూ గంభీరంగా ఉండేవాళ్లను, బాధలో ఉండేవాళ్లను ఈ క్లబ్బుకి ఆహ్వానించరు. సంతోషంగా ఉండాలి. శోకంలో కూడా హాస్యం వెదకాలి. తలువా క్లబ్లో చేసే సత్కారం పేరు ముండన్, అంటే గుండు చెయ్యడం. ఇది ప్రతీకాత్మక ప్రక్రియ. కాగితం కత్తితో గుండు చేసి సన్మానిస్తారు. కవులకు, కళాకారులకు సన్మానం కొత్త కాదు. కానీ తలువా క్లబ్లో సన్మానం ఒక కొత్త అనుభవం. ఇక్కడ సన్మానంలో సన్మానకర్తను పొగడ్తలతోనే కాదు, విమర్శలతోనూ, వ్యంగ్యంతోనూ, హాస్యంతోనూ సన్మానిస్తారు. ఈ సన్మాన పత్రంలో హాస్యం ఎక్కువగా ఉంటుంది. సన్మానానికి 6 నెలల ముందు నుండే సన్మానకర్త సమాచారం సేకరిస్తారు. కుటుంబంతో, సమాజంతో అతనికి కల సంబంధాన్ని తెలుసుకుంటారు. ఈ సన్మానంలో ఎవరినీ అవమానించరు, ఎవరినీ అగౌరవపరచరు, ఎవరి హక్కును లాక్కోరు. చాకలి రుమాలును, లాల్చీని ఒకే విధంగా ఉతుకుతాడు. బట్ట ఏదైనా కానీ శుభ్రం చేయడమే కర్తవ్యం. అలాగే తలువా క్లబ్బుకి చిన్న పెద్ద తేడా లేదు. అందరినీ సమభావంతోనే సత్కరిస్తుంది. 1961 మే 1వ తారీఖున శ్రీ దేవానంద శర్మ, దేవీకాంత్ మిశ్రా, కేశవలాల్, విశ్వనాథ్ ముఖర్జీ మొదలైన వారు సమావేశమయ్యారు. తలువా క్లబ్ను పునఃప్రారంభించాలని తీర్మానించారు. అప్పటి నుండి ఈ క్లబ్ చురుగ్గా పనిచేస్తుంది. తలువాల ప్రాముఖ్యత గురించి శ్రీ శివప్రసాద్ మిశ్రా రుద్ర ఇలా రాశారు: కూరల్లో ఆలువా, వసంతంలో జులువా, కొమ్ము జింకల్లో మలువా, కుక్కల్లో కలువా, సేనాపతుల్లో నలువా, పిండి వంటల్లో హాలువా, అడవి మృగాల్లో బలువా, సంబంధాల్లో పలువా, శరీర భాగాల్లో తలువా, ఒప్పందాల్లో గలువాకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రజల్లో టలువాకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఐసే భీ కహీ టలువా దేకీ హై ఆప్నే, పూరీ రోజై జల్ గయి బైటే హై తాప్నే. మీరెక్కడైనా ఇలాంటి టలువాను చూసారా? కంబలి మొత్తం కాలిపోయినా చలి కాసుకుంటూ కూర్చున్నాడు. టలువత్వం బనారసీ తత్వం. బనారసీ జీవనధారలో ప్రవహిస్తున్న గంగ, సమాజాన్ని చూసే కళ, లోపలి భావాల్ని కుండ బద్దల కొట్టేట్లు చెప్పే నైజం, తుఫానుకు కూడా చలించని నిశ్చలత్వం, సెలయేరులాంటి సరళత్వం, కూడబెట్టడం మీద కాదు, కలిసి బ్రతకడం మీద విశ్వాసం. బనారస్ మస్తీకి తలువా క్లబ్ ప్రతీక. దీని నుండి యహ్ బనారస్ హై, బనా రహే బనారస్, ఏక్ కోడి ఏక్ సే చార్ కోడి చార్, ఏకాదశి వంటి గొప్ప పుస్తకాలు ప్రచురించబడ్డాయి. అంతేకాదు ప్రతి హోలీకి ఫటీచర్ పత్రికను ప్రచురించేవారు. 1972-79లో ఈ క్లబ్ మీద చేసిన పరిశోధనకు 2 డాక్టరేట్లు ప్రదానం చేశారు. శ్రీ విశ్వనాథ ముఖర్జీ స్వర్గస్థులయ్యాక ఈ క్లబ్ బలహీనపడింది. సన్మానాలు నిలిచిపోయాయి. పత్రిక ఆగిపోయింది. వినోద్ కుమార్ అగర్వాల్, ప్రమోద్ షా, గగనేంద్ర కేడియా, రామ్ గోపాల్ షర్రాఫ్ మొదలైన వారు దీనికి జీవం పోశారు. తలువా క్లబ్ కాశీని మళ్లీ మస్తీలోకి తీసుకెళ్ళింది. అందరిలో ఉత్సాహం నింపింది. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.